ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేసిన అందరు బాగున్నారా? మీరందరూ బాగుండాలని, మీరందరూ ఎల్లప్పుడూ ప్రభు నుండి సంతోషించే వారిగా ఉండాలని, ఎల్లప్పుడూ దేవుని అందు ఆనందించే వారిగా ఉండాలని నా హృదయపూర్వకంగా నా మనసుకు కోరుకుంటున్నాను, ఆశిస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమము ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, వాట్సాప్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రేక్షక మహాశయులందరికీ తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానంలో మీకు కలుగుగాక. జ్యోతిర్మయుడు దేవుని సంగమా, దేవుని సమాజమా, దేవుని పిల్లలారా, క్రీస్తు సరక్కరించి సంపాదించిన సంగమా, ఈరోజు దేవుని యొక్క దివ్యవాక్యమైన బైబిల్ గ్రంథంలో నుండి దుష్టులు ఎవరు, నీతిమంతులు ఎవరు అనే యొక్క విషయంపై మనం లోతుగా పరిశీలన చేద్దాం. కార్యక్రమానికి వెళ్లే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియాపరులకు తండ్రి, తరణి పిల్లలకు ఏదైతే నేర్పించాలనుకున్నారో నన్ను బావుగా వాడుకుని మీ కుమారుడైన క్రీస్తు మరుగుపరిచి చెప్పాలనుకున్న విషయాన్ని నాకు జ్ఞానాన్ని వివేకాన్ని కలిగించి గ్రహించే హృదయాన్ని, ఆలోచించే వాక్య జ్ఞానాన్ని ఆలోచన చేసే కృపను మీ బిడ్డలకు దయచేయమని మా ప్రభుత్వం కుమారుడు నా సరైన జ్ఞానం అడిగి పెడుతున్న ప్రార్థిస్తున్నాము. ఆమేన్. అందరికీ షలాం, అందరికీ వందనాలు. దుష్టుడు అంటే చెడ్డవాడు లేక అసహ్యకరమైన వాడు, చెడు పనులు చేయవాడు, తల్లిదండ్రులకు అవిధేయులుగా బ్రతికేవాడు, చెడు తలంపులు ఆలోచన చేసేవాడు, చెడు కనేవాడు, చెడు ఆలోచన చేసేవాడు, దుష్ట హృదయం కలిగిన వాడు, దుష్ట సంబంధి. ఆదాము హవ్వలకు మొదటగా పుట్టిన వ్యక్తి దుష్ట స్వభావం కలిగిన వాడు, దుష్టుల సంబంధి, శరీర సంబంధి, శరీరానుసారంగా బ్రతికేవాడు, లోక ఆశల వైపు మళ్ళీ దేవుని నుంచి దూరమైన వాడు, దేవుని అందు భయభక్తి లేనివాడు, ఏ పని చేసినా కానీ ఏ భయం లేకుండా, ఏ మొహమాటం లేకుండా వాడు ఇష్టంగా వాడి యొక్క హృదయపూర్వకంగా చెడైన వాడి యొక్క హృదయానుసారంగా చేసేవాడు దుష్టుడు. ఐక్యతతోని, ప్రేమతోని, సహనంతోని, ఓర్పుతోని, దీర్ఘశాంతంతోని ప్రేమ కలిగి జీవించేవాడు కాడు, అసహ్యతను చేసేవాడు, లోక సంబంధి, లోకానుసారంగా జీవించే వ్యక్తి, చెడు పనులు చేసేవాడు, మంచిని స్వీకరించేవాడు కాదు, దుష్టుడు, దుష్ట సంబంధి, సాతాను దుష్ట సంబంధి. ఆది నుంచి వాడు నరహంతకుడే. ఆ దేవుని పిల్లారా, ఈరోజు దుష్టుని గురించి మనం నేర్చుకుంటున్నాం. చెడు ఆలోచన చేస్తారు దుష్టులు. ఏదైతే ఆలోచన చేసుకుంటారో ఆ ఆలోచనను అమల్లో పరుస్తారు దేవుని పిల్లారా దుష్టులు. వారి యొక్క హృదయంలో ఒక చెడు ఆలోచన పుడితే ఆ చెడు ఆలోచన, వాడి యొక్క హృదయంలో పుట్టిన ఆ చెడు ఆలోచన భౌతికంగా శరీరంతో చేసే పనినే దుష్ట స్వభావం, దుష్ట తరంపులు, దుష్ట పనులు అన్నారు. ఆ దేవుని పిల్లారా, దుర్మార్గం కూడా వాడే చేస్తారు. దుర్మార్గపు పనులు, చట్ట వ్యతిరేకమైన పనులు,
దేవుని యొక్క రాజ్యాంగానికి వ్యతిరేకంగా నడిచే వ్యక్తి, నీతికి వ్యతిరేకంగా పోరాడే వ్యక్తి, దుష్ట స్వభావం కలిగిన వాడు, దుష్టత్వం కలిగిన వాడు. ఈ రోజున మనం ఒక వాక్య భాగంలోకి వెళ్దాం. మనకు మలాకి గ్రంథంలో 4వ అధ్యాయం 1వ వచనంలోని మాటను మనం పరిశీలన చేద్దాం. ఉద్దేశపూర్వకంగా చెడు పనులు చేస్తారు వాడు. వాక్యంలోని సారాంశాన్ని మాత్రమే తీసుకుందాం. ఉద్దేశపూర్వకంగా చెడు పనులు చేస్తారు దుర్మార్గులు. 4వ అధ్యాయం 1వ వచనంలోని మాటను మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే, నియమింపబడిన దినం వచ్చేసినది, కొలిమి కాలినట్లు అది కాదు. గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ ఇయ్య కాదు అని కాదు. ఇయ్య దేవుని పిల్లలారా, ఇది నరకం గురించి చెప్పబడతా ఉంది. ఈ మాట నీతిమంతులు చిగురాకు వల్ల వర్ధిల్లుతారు. నీతిమంతులు దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు, భూమిని స్వతంత్రించుకుంటారు. భూమి మీద దీర్ఘాయుష్మంతులు అవుతారు. వారి యొక్క కాళ్ళ కింద దుర్మార్గులు దుమ్ము వలె అవుతారు. దేవుని పిల్ల దుష్ట సంబంధులు ఎవరైనా ఉన్నట్టయితే మన క్రైస్తవులలో ఇప్పుడే మారు మనసు పొంది క్రీస్తులను వచ్చి పాపక్షమాపణ బాప్తిజం తీసుకున్న రక్షణ గురించి వీక్షణగా ప్రతి చూడాలని వాక్యం ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున ఆ దేవుని పిల్లలారా, దుష్ట సంతానం వర్ధిల్లదు. గర్విష్ఠులందరూ కూడా నాశనం అవుతారు. వారు దేవుని రాజ్య సంబంధంగా ఉండడానికి అవకాశం లేదు. దేవుడు నీతిమంతుడు, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పవిత్రుడు, అబద్ధమానుడు. ఏదైతే చెప్తారో అది చేస్తుంటారు. నీతిమంతుడు నీతిని స్థాపిస్తారు. యేసుక్రీస్తు ప్రభు దేవుని యొక్క కుమారుడు ఈ లోకంలో జీవించిన కాలం దుష్టత్వాన్ని ఎదిరించాడు. పాపాన్ని దగ్గరికి రానియలేదు, పాపాన్ని అంటిపెట్టుకోలేదు, పాపాన్ని దూరపరిచాడు. పాపపు స్వభావం కలిగిన వ్యక్తులను దూరం ఉంచాడు. వారందరినీ కూడా మార్చడానికి ప్రయత్నం చేశాడు. వారి యొక్క పాపములను వారికి ఎత్తి చూపెట్టి వారి ద్వారా ఆ పాపం నుంచి విముక్తి చేయడానికి ప్రయత్నం చేశాడు. అందరూ కూడా నీతిమంతులుగా మారాలని యేసుక్రీస్తు ప్రభు అనేకమైన వచనాలు వారిని తెలియజేసి వారిని దుర్మార్గత నుంచి తప్పించి దేవుని యొక్క రాజ్యం వైపు, దేవుని యొక్క నీతి వైపు మళ్లించాడు. వాక్యానుసారంగా ఉపదేశం ఇచ్చి, ఆ దేవుని పిల్లలారా, నియమింపబడిన దినము ఉన్నది. ఆ దినమున అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇప్పుడు మనం ఏదైతే ఒక పొలంలో పంట పండించిన తర్వాత లాస్ట్ చివరికి ఏదైతే ఎండిపోయిన గడ్డి ఉంటుందో ఆ గడ్డిని మనం నిప్పు పెట్టి అంటిస్తే తొందరగా కాలుతుంది. కొయ్య కాలువలే కాలుతుంది. వాళ్ళు ఎక్కువసేపు వెలిగిపోలేరు. వెంటనే అది ఒక నిమిషంలో, ఒక క్షణంలోనే కాలిపోతుంది. ఎండిపోయి ఆ యొక్క ఆ పొలాలలో ఉన్న ఆ యొక్క గడ్డి ఎండిపోయి ఉంటుంది కాబట్టి తొందరగా కాలిపోతుంది. దుష్టులు కూడా వాటితో జీవితాలు ఆ విధంగానే సర్వనాశనం అయిపోతుంది. దేవుని పిల్లల నీతిమంతులు మాత్రం దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. ఒక మాట మనకు యెషయా గ్రంథం 14వ అధ్యాయం 20వ వచనంలో, దుష్టుల సంతానం ఎన్నడూ జ్ఞాపకంలో తీయబడదు. దుష్టుల సంతానం ఎన్నటికీ జ్ఞాపకంలో తీయబడదు. అవును కదా ప్రియ దేవుని పిల్లలారా, మనం దృష్టిని దూరం ఉంచుతాం, వాడిని జ్ఞాపకం చేస్తాం. వాడు మనకి ఇలాంటి చెడు చేస్తాడేమోనని వాడిని ఆశ్రయించుకుంటే వాడిని దూరం పెడతాం. అంత స్నేహితులు చేయం, అంత ఎక్కువ మాట్లాడలేము. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది కదా. అందుకని మంచి వ్యక్తులతో మనం స్నేహితులు చేయాలని మనం కోరుకుంటాం. మంచితనము అనేకమైన విషయాలు చేస్తుంది.
యోగ గ్రంథం 18:16 మాటను కూడా మనం పరిశీలించేద్దాం. కింద వారి వేళ్ళు ఎండిపోవు, పైన వారి కొమ్మలు నరకబడును, భూమి మీద వారిని జ్ఞాపకం చేసుకున్నారు. ప్రియా దేవుని పిల్లలారా, యెషయా గ్రంథం 14:20 చెప్పిన మాట ఇక్కడ యోగు గారు కూడా తెలియజేస్తా ఉన్నారు. ఏమనంటే వారి యొక్క పైన కొమ్మలు ఎండిపోతాయి, వారి యొక్క వేళ్ళు ఎండిపోతాయి, పైన ఉన్న కొమ్మలు నరకబడతాయి, కింద ఉన్న వేళ్ళు ఎండిపోతాయి. ప్రియా దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభువు శిష్యులతోని ఆయన ప్రయాణమే వెళ్తుండగా ఒక చెట్టు దగ్గర, అంజరపు చెట్టు దగ్గర నిలబడి దానికి ఏమైనా కాయలు ఉన్నాయా, పండ్లు ఉన్నాయా అని చూశాడు. కానీ ఏమీ లేవు, ఆకులు మాత్రం పచ్చగా ఉన్నాయి. ఆహారం ఇవ్వనప్పుడు ఎందుకు ఈ స్థలం అంతా వేస్ట్గా ఆక్రమించింది స్థలాన్ని అని దాన్ని శపించాడు. అందుకని మా లోపల కూడా క్రియలు లేని విశ్వాసం ద్వారా ఎట్టి పరిస్థితులలో మనం క్రియలు కలిగి ఉండాలి, విశ్వాసం ఉండాలి, క్రియలు ఉండాలి. ఈ రెండు లేకుంటే మనం కూడా దుష్టులుగా వారి యొక్క సంఖ్యను చేరిపోతాం, అవిధేయులుగా మారిపోతాం, స్వతంత్రత కోరుకొని లోకంలోకి కలిసిపోతాం, దేవుని నుంచి దూరం అయిపోతాం, పతనమైపోతాం. అందుకని అలాంటి పరిస్థితులు మనం తెచ్చుకోవచ్చు. ఎందుకంటే నీతి మంత్రుల కూడా వర్ధిల్లుతుంది, ఖర్జూర వృక్షం వలె మొగ్గ వేస్తుంది. కనుక మనము చాలా జాగ్రత్తగా, ఎంతో జాగ్రత్త కలిగిన వాళ్ళని క్రీస్తునందు క్రీస్తు సహోదరులుగా పిల్లలుగా ఈ లోకంలో మనం దృష్టి నుంచి తప్పించుకోవాలి. దుష్టత్వం అంటే ఏంటో కాదు, ఈ శరీర క్రియలే దుష్టత్వం. దుష్టునికి సంబంధి శరీరమే. ఈ శరీరాన్ని అణుచుకోవడమే మనం నీతి మంత్రుల యొక్క లక్షణాలు. ఈ శరీరంలో అనేకమైన ఆలోచనలు పుడతాయి, అనేకమైన కోరికలు పుడతాయి. అత్యాశ గర్భం ధరించి పాపములు కంటది, పాపము పరిపక్వమై మరణములు కంటది. కనుక మన యొక్క దృష్టిని యొక్క ఆలోచనతో శరీర సంబంధం ఏది, శరీరం ఏదైతే కోరుకుంటుందో అది చేయకుండా ఉండాలి. ఎందుకంటే ఆత్మను చంపనే దేహాన్ని చంపు వారికి భయపడదు, కానీ మిక్కి రెండిని నరకంలో వీళ్ళు వాడికి మిక్కిలి భయపడి. ఆలోచన చేద్దాం మనం. ఇంకా భూమి మీద వారిని జ్ఞాపకం చేసుకున్నాం. ఎవరిని జ్ఞాపకం చేసుకున్నారు? ఈ దుర్మార్గులు, ఈ దుష్టులను, దేవునికి వెతకని వారు, దేవుని యొక్క ఆలయానికి రాని వారు, వచ్చిన క్రమశిక్షణగా దేవుని అందు భయభక్తులు లేకుండా వారి ఇష్టానుసారమైన ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా అనే వారి గురించి మాట్లాడుతున్నారు. ఒకవేళ జీవితం క్రీస్తులో అనుకూలంగా లేదా, క్రీస్తుగా అనుకూలంగా ఆయన యొక్క మార్గంలో లేదా, దేవునికి ఇష్టంగా లేదా, ఇప్పుడే మనం మార్చుకొని క్రీస్తులోనికి వచ్చి పాపక్షం బాప్తిస్మం తీసుకొని దేవుని పిల్లలుగా కావాలి. ఈ యొక్క యూట్యూబ్ ద్వారా ఈ యొక్క వాక్యం ద్వారా తెలియజేస్తాం. యేసుక్రీస్తు గురించి ఒక మాట విందాం. సామెతల గ్రంథం 10:7 చెప్పిన మాటను మనం ఒకసారి యేసుక్రీస్తుకు వర్తింపజేయాలి. ప్రియా దేవుని పిల్లారా, నీతి మంతుల్ని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరం. అవును, నీతి మంతుల్ని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదం. మరి నీతి మంతులు ఒక్కడు లేడు, మరొకడు లేడని దావీదు మాట్లాడాడు కదా. అంటే ఈరోజు మా అందరం కూడా క్రీస్తులోకి వచ్చాం. మా అందరం కూడా క్రీస్తు శరీరంలో మనం అందరం భాగస్థులం కనుక మనమందరం నీతి మంతులమే, మనమందరం దేవుని రాజ్య సంబంధమే. కనుక మనం ఇక మీద పాపం చేయకుండా పవిత్రంగా ఒకరినొకరు సహకరించుకుంటూ ఒకరి యందు ఒకరి ప్రేమ కలిగి సత్యంను చెప్పుతూ క్రీస్తు వలె ఉండటం మనం ప్రయాసపడదాం. దుష్టత్వాన్ని వీడుదాం, నీతిని స్థాపిద్దాం, సత్యాన్ని మనం స్థాపిద్దాం. సత్య సంబంధుడైన దేవుడు
దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై ప్రతి రోజు కూడా మనం దేవుని భయభక్తులు కలిగి మనం నీతిమంతులమో కాదు, మనం పవిత్రమో అవునో కాదు, మనం నిలబడ్డ స్థానం కరెక్ట్ గా ఉన్నదో లేదో మనల్ని మనం ప్రతి రోజు అద్దంలో ఏ విధంగా చూసుకొని మనం మరకలను ఏ విధంగానైతే చూసుకుంటున్నామో బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలు మనం చదువుకొని మన యొక్క క్రియలను సరి చేసుకొని దేవునికి ఇష్టలుగా వస్తానని నేను యొక్క వాక్యం ద్వారా తెలియజేస్తాను. ప్రియమైన దేవుని పిల్లలారా, 34వ అధ్యాయం 19వ వచనంలో కీర్తనకారుడు చెప్తున్నప్పుడు ఆపదలు అనేకములు వస్తాయి నీకు, వాటన్నిటిలో నుంచి దేవుడు నిన్ను నన్ను విడిపిస్తాడు, నడిపిస్తాడు. నీతిమంతుడికి అనేకమైన ఆపదలు వస్తాయని అనుకుంటున్నారు కీర్తనకారుడు. కానీ నీతివంతంగా జీవించినట్లయితే వాటన్నిటిలో నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు, మనల్ని కాపాడుతాడు, మనకు ఓర్పునిస్తాడు, మనకు సహనాన్ని ఇస్తాడు, మనకు ధైర్యాన్ని ఇస్తాడు, తన సన్నిధిని ఇస్తాడు, తన కుమారులం కాబట్టి. దేవుని ఎంత జాగ్రత్తగా ఉండాలి మనం ఈ రోజుల్లో, ఈ అంత దినాలలో. క్రీస్తు రెండవ రాకడ సమీపమై ఉన్నది. ఇప్పటికైనా ఇంకెవరైనా క్రీస్తులోని రానట్లయితే ఇదే మంచి సమయం. ప్రపంచ మానవులందరికీ కూడా క్రీస్తే దిక్కు. ప్రపంచ మానవులందరూ కూడా రక్షణ మార్గం కావాలంటే, పరలోక రాజ్యంలో స్థానం కావాలంటే, నిత్య జీవానికి అర్హుడు కావాలంటే, నిత్య జీవం కావాలంటే, దేవుని పిల్లలు కావాలంటే యేసు క్రీస్తు దగ్గరికి వస్తేనే నీకు అవకాశం. లోకంలో ఎవరి ద్వారా కూడా దేవుని దగ్గరికి వెళ్ళలేవు. యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి రావాలి. ఆయనే నీకు పాప క్షమాపణ దయచేస్తారు. ఆయన వాక్యంలో నీకు పాపం కడిగి పరిశుద్ధులుగా చేసి దేవుని పిల్లలుగా నిలబెడతారు. ఆయన సంఘంలో నీకు అవకాశం ఇస్తారు. సంఘంలో నీకు అవకాశం ఇవ్వడమే కాకుండా తను నిన్ను ప్రేమిస్తాడు, ఉన్నత స్థితిలోనికి తీసుకుని వెళ్తాడు. పరలోక సంబంధిగా ఈ లోకాలు జీవించట్లుగా దేవుడు వాగ్దానం చేసిన ఆ యొక్క పరిశుద్ధాత్మ నీలో వచ్చి నిన్ను నన్ను అందరినీ నడిపిస్తాడు. దేవుని పిల్లారా, క్రైస్తవం అంటే మాదిరికరమైన జీవితం. క్రైస్తవం అంటే మతం కాదు, మార్గం. క్రీస్తు మార్గం క్రైస్తవం అంటే, మతం కాదు. మతం మత్తు, ధనం దగ్గ, అధికారం శాశ్వతం. ఇవన్నీ శాశ్వతమైనవి కావు, అవి గతించిపోతాయి. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కుమారుడు మాత్రం నిత్యం ఉంటాడు. కనుక మనము వాక్యాన్ని మనం చదువుకుంటున్నాం, వాక్యానుసారంగా జీవించి దేవుని యొక్క మేలులు పొందవలసిందిగా నేను ప్రభు మాటలన్నీ కూడా తెలియజేస్తా ఉన్నాను. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనంలో, ఎవరు తరమకుండానే దుష్టుడు పారిపోతాడు. ప్రియా దేవుని పిల్లలారా, మేలుకు ప్రతిగా కీడు చేయి వాని ఇంటర్నెట్ కీడు తొలగిపోతూ ఉంటారు. చాలా మంది మనం మేలు చేసినా మనకు కీడే చేస్తూ ఉంటారు. మేలు చేయకుండా పర్వాలేదు, కీడు చేయకుండా ఉంటే మంచిది కదా దేవుని పిల్లారా. మేలు చేసిన వానికి కీడు చేయదు. వచ్చి సాతాను దూత మన చుట్టే కూర్చుంటుంది. ఎవరికైనా మేలు చేసిన వానికి కీడు చేస్తే పాపం వదిలిపోదు, పాపం వాడిని పట్టుకుంటుంది. ప్రియ దేవుని పిల్లలారా, అందుకని మేలు చేసిన వానికి మేలే చేయాలి. ఒకవేళ కీడు చేసినా మేలే చేయి, వాని మీద నొప్పులు గుమ్మరిస్తాడు దేవుడు. అందుకని చాలా జాగ్రత్తగా మనం వాక్యాలు వింటున్నాం. వాక్యానుసారంగా జీవించి దేవుని పొందవలసిందిగా నేను ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. 29వ అధ్యాయం 7వ వచనం సామెతల గ్రంథంలో ఏమంటా ఉన్నాడంటే, జ్ఞానాన్ని వివేచింపడువాడు. దుష్టుడు జ్ఞానాన్ని వివేచింపడు, జ్ఞాని మాత్రం వివేచిస్తాడు. అనేకమైన దెబ్బలు పొందుతాడు వాడు, గాయాల పాలవుతాడు దుష్టుడు. కానీ నీతిమంతుడు మాత్రం రక్షించబడతాడు.
అనేకమైన ఆపదలు వచ్చినా కానీ దేవుడు వారిని కాపాడుతాడు. యేసుక్రీస్తు ప్రభు నీతిమంతుడు కదా, మరి యేసుక్రీస్తు ప్రభును కాపాడి తన సింహాసనం కూర్చుండబెట్టుకోలేదా? యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు కదా, మీరు నాకంటే గొప్ప పనులు చేసింది, నాకంటే ఎక్కువ కనుకుంటారు అని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు కదా. ఆలోచన చేద్దాం. మనం 12వ అధ్యాయం 10వ వచనం దానియేలు గ్రంథంలో చెప్పిన మాటలు మనం పరిశీలన చేద్దాం. దుష్టుల సంగతులను గ్రహించలేదు, బుద్ధిమంతులు మాత్రం గ్రహిస్తారు. ప్రియా దేవుని పిల్లలారా, దానియేలు గారు ముసలితనం వరకు కూడా 4 రాజుల కాలంలో ఆయన ప్రవక్తగా ఉన్నాడు. లోకంలో ఉన్న పాపాన్ని అంటించుకోకుండా బతికాడు, జ్ఞానిగా బతికాడు, బుద్ధిమంతుడిగా బతికాడు, గొప్ప గొప్ప కార్యాలు చేసి దేవుని మహిమ చేశారు. ఈనాడు క్రైస్తవులు అనే వారు కొంతమంది బ్రాండ్ షాపులలో కనబడతా ఉన్నారు, వ్యభిచార కంపెనీలో కనబడతా ఉన్నారు, లాడ్జింగ్లలో కనబడతా ఉన్నారు, సినిమా హాళ్లలో కనబడతా ఉన్నారు, తిండిబోతులుగా కనబడతా ఉన్నారు, దరిద్రులుగా కనబడుతున్నారు, స్మోకర్స్గా కనబడతా ఉన్నారు, సినిమా డ్యాన్సులు చేసే వాళ్ళు, క్లబ్ డ్యాన్సులు, పబ్బు డ్యాన్సులలో కనబడతా ఉన్నారు. ఆ దేవుని పిల్లలారా, దేవుని పండుగల పేరు మీద అనేకమైన అసభ్యమైన కళాపాల వైపు మలుతున్నారు ఈనాటి యువత. క్రిస్టమస్ పేరు మీద అనేకమైన వ్యర్థ ఖర్చులు పెడతా ఉన్నారు. దేవుని పిల్లలారా, అది సరైనది కాదు. దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించాలి, శరీర కార్యాలు చేయాలి. దృష్టికి సంబంధించి శరీర కార్యాలు చేస్తారు. దేవుని పిల్లలు ఆత్మానుసారంగా నడుచుకోండి. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరం పడదు కనుక ఏదైతే చేయాలనుకుంటున్నామో అది చేయకు. దేవుణ్ణి అడుగు, ఏ విధంగా బ్రతకాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. యేసుక్రీస్తు 2వ రాకడ వస్తాడని నీ బ్రతుకాలంలో వచ్చినట్టయితే నువ్వు మహిమపరచబడతావు. ఒకవేళ క్రీస్తునందు బ్రతికి చనిపోయినట్టు బ్రతికి నువ్వు సమాధి చేయబడ్డండి అయితే 2వసారి ఖచ్చితంగా ఆయన ఎప్పుడు వచ్చినా నేను లేపుతాడు. మంచి దాసులు ఆయన ఉండే స్థలంలో నేను కూర్చోబెడతాడు. దేవుడు ఆయనకు అధికారం ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాను? ప్రియా దేవుని పిల్లారా, 12వ అధ్యాయం 10వ వచనంలో దుష్టులు సంగతులను గ్రహింపరు, బుద్ధిమంతులైతే సంగతులను గ్రహిస్తారు. దేవుని పిల్లారా, ఇంకొక వాక్యం మనం నేర్చుకున్నాను. 15వ అధ్యాయం 24వ వచనంలో సామెతల గ్రంథంలో చెప్పే మాట ఏంటంటే, క్రింద ఉన్న పాతాలను తప్పించుకోవడం వల్లని బుద్ధిమంతుడు పరమునకు పోవు మార్గం. అంటే పాతాలను తప్పించుకోవాలంటే బుద్ధి కలగాలి, బుద్ధి ఉండాలి, తెలివి ఉండాలి, జ్ఞానం ఉండాలి, వివేకం ఉండాలి. ఎందుకంటే పాతాళం మహాభయంకరం కనుక పాతాళం తప్పించుకోవాలంటే బుద్ధిమంతుడిగా బ్రతకాలి, నీతిమంతుడిగా బ్రతకాలి, యెహోవా యందు భయభక్తులు కలిగి బ్రతికితే బుద్ధిమంతులుగా ఉంటారు. లేకుంటే దుష్టులైపోయి ఆ యొక్క ఎండి గడ్డి ఏ విధంగా అయితే కాలిపోతే నరకంలో పడి కాలిపోతారు. దేవుని పిల్లారా, యేసుక్రీస్తు ప్రభు నీతిమంతుడిగా ఉన్నాడు కాబట్టి దేవుని చేత స్వీకరించబడ్డాడు, దేవుని చేత గొప్ప చేయబడ్డాడు, ఈనాడు సంఘానికి శిరస్సుగా ఉంచబడ్డాడు. కాబట్టి మనం కూడా ఆయన ఉండే స్థలంలో మనం కూడా ఉండాలంటే పైన వాటిని వెతుకాలి. అక్కడికి దేవుని యొక్క కుడిపార్శ్వంలో కూర్చున్నాడు. యేసుక్రీస్తు ప్రభు మన తరఫున విజ్ఞాపన చేస్తున్నాడు. కూర్చొని బుద్ధిమంతుడిగా బ్రతకబట్టి ఆయన మార్గంలో ఆయన రక్తంలో కలగబడిన మనం కూడా లోకానుసారంగా జీవించకుండా దేవుడి వైపు చూసి యేసు వైపు చూస్తూ మన పరుగులో పరిగెట్టినట్టయితే ఖచ్చితంగా మనం జీవించడం దేవుడు దయచేస్తారు. దేవుని పిల్లారా, ఆదికాండము 13వ అధ్యాయం 13వ వచనంలో సుధమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి పాపులనై ఉన్నారు. 'ప్రియ దేవుని పిల్లారా, దేవుని
దుష్టులుగా పాపులుగా ఉన్న ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణాలను దేవుడు క్రీస్తు పూర్వం దాదాపుగానైతే 1800 సంవత్సరాల కాలంలో దాన్ని కాల్చేశాడు ప్రియ దేవుడు. అలాంటి పరిస్థితి మనకు కూడా రావద్దని తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు పంపించాడు. మంచి అవకాశం మారు మనసు పొందడానికి, సత్యమైన బాటలు నడవడానికి, క్రీస్తు మార్గంలో నడవడానికి ఇదే మంచి తరుణం. వారు పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయారు. వారు దుష్టులుగా ఉన్నారు, దుర్మార్గులుగా ఉన్నారు, భక్తిహీనులుగా ఉన్నారు, దేవునికి అవిధేయులుగా ఉన్నారు. కానీ సర్వనాశనం అయిపోయారు, కాలిపోయారు, బూడిదైపోయారు. అగ్ని గంధకములు ఆకాశం నుంచి వచ్చాయి, వాళ్ళని కాల్చి వేసింది. ప్రియా దేవుని పిల్లారా, మనకు అలాంటి పరిస్థితి రావద్దు అనంటే ఇదే మంచి తరుణం. క్రీస్తుని అంటి పెట్టుకుని జీవించాలి. క్రీస్తు అనే చెట్టులో మనం కొమ్మలుగా ఉండాలి, చిగురించే కొమ్మలుగా ఉండాలి. ప్రియా దేవుని పిల్లారా, అలా ఉంటే మనం జీవములో ఉన్న వారం అవుతాం. ఇంకొక వచనాన్ని మనం నేర్చుకున్నాం. కీర్తన 9వ అధ్యాయం 17వ వచనం. దుష్టులను దేవుని మనసు జనులందరూ పాతాళంలోకి దిగిపోతారు. దేవుని మనిషి వాళ్ళందరూ కూడా పాతాళానికి దిగిపోతారు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. తల్లిదండ్రులను సన్మానించి వారు ధన్యులు, వారు దీర్ఘాయుష్మంతులు అవుతారు. అనేక మాటలు మనం నేర్చుకున్నాం కదా పిల్లలు, దేవుని పిల్లారా. భూమి మీద మనం దీర్ఘాయుష్మంతులు కావాలంటే, వర్ధిల్లాలంటే మనం బుద్ధిమంతులుగా జీవించాలి. దుష్టత్వాన్ని వదలాలి. కయీను లాంటి జీవితం మనం జీవించద్దు. ఏశావు లాంటి జీవితం మనం జీవించద్దు. సౌలు అనే ఒక రాజు, ఆయన లాంటి జీవితం మనం జీవించద్దు. ఆ దేవుని పిల్లారా, మనం చాలా జాగ్రత్తగా మన ఆత్మను కాపాడుకోవాలి. లేకపోతే నరకంలో కాలుతాయి. దుష్టులు ఎవరు, నీతిమంతులు ఎవరు అనే సబ్జెక్ట్ గురించి మనం మాట్లాడాం. చాలా వివరాలు మనం ఈరోజు నేర్చుకున్నాం దేవుని యొక్క వాక్యం గురించి. ఈ మాటలన్నీ కూడా మరి ఒకసారి మరి అర్థం కానట్టయితే మరి ఒకసారి తిప్పి చూసి చెప్పిన వచనాలన్నీ కూడా అలా ఉన్నాయో లేవో మరి ఒకసారి పరిశీలించి వాటి ప్రకారంగా మీరు జీవించి దేవుని యొక్క కృపను పొందవలసిందిగా, యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను పొందవలసిందిగా, దేవుని యొక్క కృపను పొందవలసిందిగా నేను ప్రాధేయపడతా ఉన్నాను. ఈ వాక్యం విన్న మీరందరూ ధన్యులు. ఈ వాక్యానుసారంగా జీవించి బుద్ధిమంతులుగా ఉండి దుష్ట సహవాసం మంచి నడవడం చెడుకులుగా ఉంటాం కనుక దుష్ట సహవాసం చేయకుండా పరిశుద్ధులతో సహవాసం చేసుకుంటూ పరిశుద్ధమైన జీవితం జీవించచ్చు. పవిత్రులుగా ఉండి దేవుని యొక్క ఆజ్ఞలో పడి దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించచ్చు. క్రీస్తు వైపు చూస్తూ మా యొక్క విశ్వాసాన్ని కాపాడుకోవాల్సిందిగా నేను ప్రభు పేరిట మీకు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంతతో ముగిస్తున్నాను. ఈ యొక్క వాక్యం దేవుడు దీవించగాక. చిన్న ప్రార్థన చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని మనము పూర్తి చేసుకున్నాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, నీ నామమునకు ఎనలేని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాయన చెప్పిన మాటలన్నీ కూడా నేను చెప్తున్న మాటలే చెప్పిన సరే. నీ యొక్క కుమార్తెలు మాటలు వారి యొక్క జీవితాలు కట్టుకొని ఉంటారు. వారికి కృప చూపమని, వారికి ధైర్యాన్ని, ప్రేమను, ఆత్మను ఇవ్వమని, వారి బ్రతికినంత కాలము తండ్రి నీ యొక్క వాక్యానుసారంగా చెప్పిన మాట ప్రకారం జీవించే వారికి సహాయం చేయమని, ఆత్మను రక్షించే శక్తి గల వాక్యాన్ని వారు సాత్వికత్వం అంగీకరించబడుతున్నారు జీవించే కృపను దయచేయండి. మా ప్రభువును మీ ప్రియకుమారుడకు నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి ప్రార్థిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.